కళ్ళు మూసుకొని తెలియకపోయినా కళ్ళుండే కబోది మాదిరిగా మీరు చెవులుండి విమర్శ కాదు, సమాధానం చెప్పండి దయచేసి. ప్రజలు గమనిస్తారు. హనుమంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి దయచేసి. ప్రత్యేక హోదా కసేమైపోయింది, యువతకు ఉద్యోగాలకు సంబంధించి కసేమైపోయింది, దాని గురించి చెప్పండి. దాని గురించి మీరు ప్రశ్నిస్తున్నారు, నా ఆన్సర్ వినరు. మీరు విమర్శ చేస్తున్నారు, సమాధానం చెప్పట్లా. అవును సార్, నేను సమాధానం చెప్తాను అంటున్నా. యా ప్లీజ్. ఇప్పుడు ప్యానెల్లో ఉండే శ్రీనివాస్ చౌదరి గారు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళకు సంబంధించిన స్పోకరు. అయ్యా, ప్రజలు పన్నులు కడతారు, ఆ పన్నులన్నీ డైరెక్ట్ గా కేంద్రానికి వెళ్తా ఉంటే ఈయన వచ్చి ఏదో అబద్ధాలను చంద్రబాబు గారి కంటే ఎక్కువ అబద్ధాలు ప్రభుత్వం కట్టదు. ఆ పన్నులు ప్రజలు కడతారు, అవి కేంద్రానికి వెళ్తాయి జిఎస్టీ రూపంలో. ఇది కూడా తెలియకుండా మీరు మళ్ళా ఇక్కడ మాట్లాడడానికి వచ్చి స్పోక్స్ పర్సన్ గా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ పెట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే ప్రజలకు పెట్టిన దరిద్రం. మీ యొక్క అజ్ఞానాన్ని ప్రజలకు ఏ విధంగా చూపించాలనుకుంటున్నారో తెలుసుకోండి సార్. ముందు తెలుసుకోండి. ఒక్క నిమిషం ఆయన సమాధానం. ఉండండి సార్. ఆంజనేయ రెడ్డి గారు ఇందాక క్వశ్చన్ వేశారు. అయ్యా, బొత్స సత్యనారాయణ గారైనా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని నచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేయడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగిన తప్పులు మేము తప్పుగా మాట్లాడాము, అవన్నీ తప్పు అని క్షమించమని అడిగిన తర్వాత పార్టీలో చేరారు. నేను చెప్తా వినండి. మీరు నన్ను క్వశ్చన్ వేశారు, మీరు నన్ను మధ్యలో రావద్దు. ఏదో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేయడానికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని గతంలో తిట్టిన తిట్లు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్లు, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన అవినీతి పరుడని మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, ఇవి వీళ్ళు ముగ్గురు ఎవరి నాయకత్వం కింద పనిచేస్తున్నారో లేకుంటే ఒకే పార్టీలో పనిచేస్తున్నారో ఈ విషయం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అని అడుగుతున్నారు. మేము ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఎదురు క్వశ్చన్ కాదు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళ దగ్గర ఉందా లేదా అనే విషయం ఈ రాష్ట్రంలో నుంచి తీసుకెళ్తున్న పన్నులు, ఈ రాష్ట్రం నుంచి తీసుకెళ్తున్న నిధులు, ఎన్ని నిధులు ఇస్తున్నారు అనేది ఒక సబ్జెక్ట్ పెట్టండి. దాని మీద నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో వివరించడానికి నేను రెడీగా ఉన్నాను. ఏదైతే వీళ్ళు మాట్లాడుతుంటే 500 కోట్ల రూపాయలు మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు రైతులకు ఇచ్చామని చెప్పారు. మేము ఇచ్చింది 25,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటుంటే 500 కోట్ల రూపాయలు ఇచ్చామని వాళ్ళు చెబుతా ఉంటే దేనికి నిదర్శనం అంటున్నా? వాళ్ళే చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారని నిన్న సభ సాక్షిగా చెప్పారు. ఏదైతే నరేంద్ర మోడీ గారికి ఒక శాల్వా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వస్తే వాళ్ళకు పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి శాల్వా బొకే ఇవ్వలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉన్నాయంటే ఇచ్చారులేండి. కాదండి, శాల్వాలు బొకేలు కాదు, ప్రజలకు కావాల్సింది నిధులు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఈ రాష్ట్రాన్ని ఏదో మారుస్తామని చెప్తున్న వాళ్ళు ఒక సభ సక్రమంగా నిర్వహించలేకుండా, మోడీ గారు వస్తున్న సభను సక్రమంగా నిర్వహించలేకుండా ఎవరో ఒకరి మీద తోసేదానికి మాత్రమే పోలీసుల మీదనో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కసి ఏమైపోయిందో చెప్పండి. నడిపిస్తారా? కసి గురించి చెప్పండి. ఇది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ఏదో ఒకటి ప్రతి దానికి ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం తప్ప వేరే ఆలోచన లేదు. వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎదుటోళ్ళ మీద వేయడం. మీ సభ, మీరు చేసే సభ మాకేం సంబంధము, పోలీసులకేం సంబంధము? పోలీసులు మైకులు కట్ చేశారా? ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. రైట్, పోలీసులు మైక్ కట్ చేశారా అనలేదు. రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది విషయం. ఆంజనేయ రెడ్డి గారు వస్తారు మీ దగ్గరికి. ఒక్క నిమిషం, నేను జగన్మోహన్ రెడ్డి గారి కసి గురించి ఒకసారి క్వశ్చన్ చేసి ఆయన ఆన్సర్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను. హనుమంత్ రెడ్డి గారు ఇది ఒక క్వశ్చన్, దీనికి కూడా సమాధానం చెప్పండి. విమర్శకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ. హనుమంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేక కసులు గురించి చెప్పారు ఆయన. అందులో ప్రత్యేక హోదా, పోలవరం, యువతకి ఉద్యోగ అవకాశాలు, ఇంకా అనేక అంశాలు వచ్చాయి. ఇప్పుడు శాంతిప్రసాద్ గారు వినిపించారు. ప్రత్యేక హోదా కసి, పోలవరం కసి, ఇంకా మిగతా వాటి గురించి ఉన్నటువంటి కసి ఇంకా జగన్మోహన్ రెడ్డిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రత్యేక హోదా అంశాన్ని చెప్తానా సార్? గతంలో ప్రత్యేక హోదాను తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఏదో గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని 15 సంవత్సరాలు హామీ ఇచ్చి ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ కి అసెంబ్లీ తీర్మానాలు పెట్టి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నుంచి 25 ఎంపీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అవసరమవుతాయో, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి ఆ ఎంపీల మద్దతు తెలిపితేనే, ప్రత్యేక హోదాకు సంతకం పెడితేనే అని ఈ రోజు చెప్పాము. అదే దాని మీద స్టిక్ ఆన్ అయ్యామని చెప్తా ఉన్నాం.
వాళ్ళ మాదిరిగా ప్రత్యేక హోదా పోయి మరొకసారి 25 ఎంపీ సీట్లు మీకు వస్తాయని మీరు అనుకుంటున్నారా? ప్రజలు ప్రత్యేక హోదా కోసం 25 ఎంపీ సీట్లు ఇస్తారా? మోడీ గారు బాగా చేస్తున్నారు కాబట్టి కలుస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. మేము ఎక్కడ బీజేపీ పార్టీతోనో నరేంద్ర మోడీ గారితోనో లేకుంటే కాంగ్రెస్ పార్టీతోనో ఇంకొక పార్టీతోనో మేము తాకట్టు పెట్టలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నది మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 34,000 ఉద్యోగాలు ఇస్తే 2,17,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి 4,15,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,17,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము చెప్పుకుంటున్నాం. వాళ్ళు చెప్పుకోమని అడుగుతా ఉన్నాం. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రానికి చేసిన మంచి ఏంటో చెప్పుకోమని అడుగుతా ఉన్నాం. మేము చేసిన మంచి మేము చెప్పుకుంటా ఉన్నాం. మా మీద రాజకీయ విమర్శలు బురద జల్లే కార్యక్రమాలకు ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే మీరు సచివాలయం ఉద్యోగులు శాంతిప్రసాద్ గారు సచివాలయం ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ బేస్ మీద అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం ఇవన్నీ కలిపి చెప్తారు వాళ్ళు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తే ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు 17,000 ఉద్యోగాలు మేము డైరెక్ట్ గా ఇచ్చిన ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్తా ఉన్నా. రైట్, దాంట్లో 1,45,000 సచివాలయం ద్వారా శ్రీనివాస్ గారు ప్లీజ్ నో. ఆంజనేయ రెడ్డి గారు నేను హనుమంతరెడ్డి గారు పదే